వెల్కమ్ టు సుమన్ టీవీ. అందరికీ నమస్కారం. మన వైద్య వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉంది కాబట్టి ఇవాళ ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలుతున్నా కూడా పేషెంట్లందరూ ఈ వ్యాధుల బారి నుంచి కోలుకుంటున్నారు. చక్కటి సుదీర్ఘమైన మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే భారతదేశంలో మాత్రమే కాదు, అమెరికాలో కూడా చదువుకుని అక్కడ 10 సంవత్సరాలు ఆంకాలజీ విభాగంలో అనుభవం గడించారు. దాదాపు 25 సంవత్సరాల అనుభవం వారిది. బహుశా ఆవిడ కెరియర్లో 50,000కి పైగా కేసెస్ని ట్రీట్ చేశారు. ప్రాణాంతకమైన పరిస్థితుల నుంచి కూడా పేషెంట్ని కాపాడిన ఘనత వారిది. అంతేకాకుండా ఇది ఒకవైపు సేవ చేస్తూనే ఇంకా సేవ చేయాలి, సొసైటీకి ఏదో చేయాలనే తపనతో 2 NGOస్ని స్టార్ట్ చేసి ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతున్న పిల్లలకి చక్కటి వైద్యం అందిస్తూ, మరోవైపు తీవ్రమైన పరిస్థితుల్లో కోలుకోలేని వారికి ఒక హాస్పిటల్స్లో బోర్డు భాగంలో ఉండి వారి సేవలను అందిస్తున్నారు. అంటే జీవితాన్నే దాదాపు వైద్య వ్యవస్థకి, వైద్య రంగానికి అంకితం చేశారు. డాక్టర్ సుధా సిన్హా ప్రస్తుతం క్లినికల్ డైరెక్టర్ ఆఫ్ ఆంకాలజీ ఇన్ యశోద హాస్పిటల్స్. మ్యామ్ నమస్కారం. వెరీ ప్రౌడ్ టు హ్యావ్ యూ హియర్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. హ్యాపీ టు బి. ఆంకాలజీ అన్నది క్యాన్సర్ ఒకప్పుడు మహమ్మారి, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. కానీ బహుశా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఆంకాలజీని ఎంచుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనుకుంటున్నారు మీరు? డెఫినెట్లీ అండి. బోత్ ఫ్రమ్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ పర్సనల్గా చూసుకున్నా కూడా, సైన్స్ చూస్తే ఇప్పుడు 20 ఏళ్ల ముందు కార్డియాలజీ, న్యూరాలజీ ఎలా ఉండిందో అలా ఉందన్నమాట ఆంకాలజీ. లాట్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్స్. నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ వీఆర్ సీయింగ్ ఇంక్రీస్ ఇన్ క్యూర్ రేట్స్. సో ద సైన్స్ ఆఫ్ ఆంకాలజీ అనేది చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట ఇప్పుడు. సో డెఫినెట్లీ నో రిగ్రెట్స్ దేర్. పర్సనలీ ఆల్సో యుఎస్ నుంచి వెనక్కి వచ్చాను. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ అండ్ హెల్పింగ్ అ లాట్ ఆఫ్ పేషెంట్స్. సో ఎలా వచ్చారు మ్యామ్? మీ నిర్ణయం ఎలా తీసుకున్నారు ఆ రోజుల్లో మెడికల్ ఆంకాలజీ చదువుకోవాలని? ఇంట్లో మాకు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద హౌస్. సో మా నాన్నమ్మ, మై అమ్మమ్మ హ్యాడ్ కోలన్ క్యాన్సర్. వన్ ఆఫ్ మై పెద్దమ్మాస్ హ్యాడ్ బ్లడ్ క్యాన్సర్ అండ్ మై మేనమామ వాజ్ అ రేడియేషన్ ఆంకాలజీ స్పెషలిస్ట్ అనమాట. సో ఫ్రమ్ అ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక క్యాన్సర్ అన్నది వస్తే వాట్ అ ఫ్యామిలీ గోస్ త్రూ అన్నది ఐ థింక్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ వెరీ క్లోజ్లీ. సో ఐ ఫెల్ట్ దట్ డాక్టర్కి పేషెంట్కి ఉన్న రిలేషన్షిప్ ఇస్ బెస్ట్ ఇన్ ఆంకాలజీ అనమాట. సో మనం మెడిసిన్ జాయిన్ అయ్యేది పేషెంట్స్కి హెల్ప్ చేయాలన్నది, అది ఐ ఫెల్ట్ ఆంకాలజీలో యూ కెన్ డూ ఇట్ ద బెస్ట్. బహుశా అప్పటికి ఇప్పటికి చాలా టెక్నాలజీ మారింది, కేసులు కూడా విపరీతంగా అప్పట్లో ఉండేది కాదు కదండి, సపోర్ట్ సిస్టమ్ లేదు కదా. అప్పుడు ఐ థింక్ మన డయాగ్నోసిస్ కూడా తక్కువ చేసేవాళ్ళం అండ్ ఎవరికైనా ఒంట్లో బాగాలే ఉంటే ఓల్డ్ ఏజ్ అనేవాళ్ళం. కానీ వీ వుడ్ నాట్ గో డయాగ్నోసిస్ చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, అంతవరకు వెళ్ళేదే కాదనమాట. క్యాన్సర్ అని తెలిసినా కూడా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. సో ఇప్పుడు చాలా మారింది, సైన్స్ కూడా మారింది, అడ్వాన్సెస్ బాగా ఉన్నాయి. ఇన్ ద లాస్ట్ 20 years క్యూర్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి డెఫినెట్లీ ఐ థింక్. కానీ ఆశ్చర్యం ఏంటంటే మ్యామ్, మనం పూర్వకాలం అన్ని బాగుండేవి, ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, మా వాతావరణం మారిపోయింది అనుకుంటాం. ఆ రోజుల్లోనే మీ ఇంట్లోనే ఇద్దరికి క్యాన్సర్ రావడం అంటే ఎందుకు వచ్చి ఉంటుంది అంటారు మ్యామ్? కేవలం జీన్ ఉండడం అన్నది ఒక ప్రధాన కారణమా? వాతావరణం, హ్యాబిట్స్ కూడా అలా ఉండేవి ఆ రోజుల్లో? చెప్పలేమండి. ఐ థింక్ చాలా కష్టం టు సే ఎవరికి క్యాన్సర్ వస్తుంది అన్నది. ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నది. బట్ ఇవాళ మనం నేర్చుకున్నది ఏంటంటే క్యాన్సర్ అన్నది ఇట్స్ వెరీ కాంప్లెక్స్. ఒక్క ఫ్యాక్టర్ అన్నట్టు కాదు. కొంతమంది పేషెంట్స్ నా క్లినిక్కి వస్తారు, ఏ హిస్టరీని ఉండదు, ఫ్యామిలీ హిస్టరీ ఉండదు, స్మోకింగ్ ఉండదు, ఆల్కహాల్ ఉండదు, ఫిట్గా ఉంటారు, అయినా క్యాన్సర్ వచ్చింది, నాకు ఎందుకు వచ్చింది మేడం అని అడుగుతారు. కొంతమంది ఏమో 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా స్మోకింగ్ చేస్తూ ఉంటారు, ఆల్కహాల్ డ్రింక్ చేస్తారు, వాళ్ళకి ఏమీ అవనే అవదనమాట. సో ఎవరికి వస్తుంది క్యాన్సర్ అన్నది అంత క్లారిటీగా తెలియదు. బట్ వీ థింక్ ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, మన లైఫ్ స్టైల్ అండ్ జీన్స్. ఈ మూడిది ఒక ఇంటర్ప్లేతో సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ క్యాన్సర్ అండ్ విత్ టైం ఎక్కువ మందికి వస్తుంది. We are very, very proud to be associated with you, ma'am. Honored. Thank you so much for your time today. And మీరు అప్పుడప్పుడు అనుమతిస్తే మేము మీ దగ్గరకు వచ్చి క్యాన్సర్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ హెల్త్ కి సంబంధించిన చాలా విషయాలు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలుపుదాం అనుకుంటున్నాం. అండ్ మీరు చెప్పినది చాలా ఆచరణ సాధ్యంగా ఉన్నాయి. మీరు చెప్పిన విధానాలన్నీ కూడా అర్జెంట్ గా 10,000 స్టెప్లు పరిగెట్టనకుండా మీరు ఉన్న చోటు నుంచి లేచి నడవమన్నారు. సో దట్స్ గ్రేట్ అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ కాన్వర్సేషన్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.